తలుపు తిప్పినట్లుగా అర్థమవుతుంది. ఆ 17 సెకండ్ల ఫోన్ కాల్ ఘాజీపూర్లోని దాబా ఓనర్ సాహిల్ దగ్గర నుంచి తీసుకొని తన సోదరుడితో సోనం మాట్లాడింది. దీంతోనే పోలీసులు సోనంను పట్టుకోగలిగారు. సోనం తండ్రిని రప్పించి ఆమెను గుర్తించి ఆమెను క్యాచ్ చేయగలిగారు. అయితే ఇక హనీమూన్ ప్లాన్కు సంబంధించి అంతా సోనమే నిర్ణయించిందని రఘువంశ్ తల్లి ఆరోపిస్తుంది. అంతా ప్లాన్ ప్రకారమే సోనం హనీమూన్ను ప్లాన్ చేసిందని, ఇక 10 లక్షల విలువైనటువంటి ఆభరణాలు ధరించి రమ్మంటూ రఘువంశను కోరినట్లుగా ఆయన తల్లి చెప్తుంది. ఇక హనీమూన్కు సంబంధించిన టికెట్ల బుకింగ్ వ్యవహారం కూడా ఇక్కడ వెలుగు చూసింది. కేవలం వెళ్ళడానికి మాత్రమే టికెట్లు బుక్ చేశారని, రిటర్న్ టికెట్స్ బుక్ చేయలేదంటూ రఘువంశ్ తల్లి ఆరోపిస్తుంది. ఇదంతా కుట్ర ప్రకారమే చేసినట్లుగా చెప్తోంది. అప్పటికే అతని ప్రియుడితో అలాగే సుపారీ కిల్లర్స్తో టచ్లో ఉంది. దాదాపు ఎవరికి అనుమానం రాకుండా ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ కానీ చేసినట్టుగా ఆమె అనుమానిస్తున్న పరిస్థితి. అంతా పథకం ప్రకారమే ఈ ఏర్పాట్లు చేసినట్టుగా రఘువంశ్ తల్లి ఆరోపిస్తుంది. ఇక 3 రోజులు హనీమూన్ను పొడిగిస్తూ సోనం వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా సమాచారం. దాదాపు హనీమూన్ వెళ్ళేటప్పుడు 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రఘువంశ్ ధరించినప్పుడు తల్లి అభ్యంతరం చెప్పినప్పటికీ భార్య కోరిక మేరకు ధరించి వెళ్తున్నట్టుగా రఘువంశ్ చెప్పుకొచ్చాడు. దీంతో తల్లి కాదనలేకపోయింది. అయితే ఇక విచారణలో బంగారం కోసమే రఘువంశ్ని చంపేశాడంటూ సోనం చెప్తోంది. 4 నిందితులు కలిసి విచారించేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సోనం కొత్త నాటకం ఆడుతోంది. ఆ బంగారం కోసమే దుండగులు తన భర్తను హత్య చేసి ఈ పథకం రచించారంటూ కొత్త స్టోరీ అల్లే ప్రయత్నం చేసింది. కానీ సోనం ఘాజీపూర్ వరకు ఎలా వచ్చింది? ఇక్కడే అనుమానాలు తలెత్తున్నాయి. ఘాజీపూర్ వచ్చిన సోనం అక్కడ ఆ దాబా ఓనర్తో కూడా తన భర్తను చంపేశారని, తనను కాపాడమంటూ వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద సోనం చెప్పిన అంశాలన్నీ కూడా పూర్తిగా అబద్ధాలని తేలిపోయింది. ఇండోర్ జంట అదృశ్యం కేసులో అనూహ్య మలుపైతే చోటు చేసుకుంది. మేఘాలయలో నవ వధూవరులు అదృశ్యమైన కేసుకు సంబంధించి వధువే పథకం ప్రకారం కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమెను మరో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్కు చెందిన వ్యాపారి రాజా రఘువంశ్కి సోనంతో వివాహమైంది. గత నెల 11న ఈ వివాహం జరిగింది. హనీమూన్ కోసం 20న వారు మేఘాలయ వెళ్లారు. 22న ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకొని మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు. ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెనను చూసేందుకు వెళ్ళి అదృశ్యమయ్యారు. ఈ నెల 2న రఘువంశీ మృతదేహాన్ని ఓ లోయలో పోలీసులు గుర్తించారు. తలపై పదునైన కత్తితో గాయాలు చేసినట్లుగా తేలడంతో హత్యగా అనుమానించారు. సోనం ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఇందోర్కు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, రాజ్ సింగ్ కుష్వా, ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్కు చెందిన ఆకాష్ రాజ్ అలాగే ఆనంద్లని కేసులో అరెస్ట్ చేసినట్టుగా మేఘాలయ డీజీపీ నోంగ్ రాగ్ చెప్తున్నారు. ఇక రఘువంశిని సోనమే హత్య చేసినట్లు వారు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మరొక నిందితుడు ఆనంద్ కుర్మి మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేసినట్టుగా మేఘాలయ పోలీసులు చెప్తున్నారు. రఘువంశిని తాను చంపించలేదని, తననే ఎవరో అపహరించారని సోనం చెప్తోంది. ఇక కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుష్వాతో సోనంకు సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది. 3 పురుషులతో ఆమె వెళ్తున్నప్పుడు చూశారని స్థానిక గైడ్ కూడా వెల్లడించడం ఇక్కడ కీలకంగా నిలిచింది. మొత్తం మీద సోనం మాత్రం పథకం ప్రకారమే హనీమూన్కు ఏర్పాటు చేసినట్లుగా తిరిగి వచ్చేందుకు టికెట్ తీసుకోలేదని మృతుడి తల్లి కూడా చెప్తోంది. అక్కడికి వెళ్ళాక కావాలనే పర్యటనను ఆమె పొడిగించినట్టుగా చెప్తున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా తరచూ తనకు ఫోన్ చేస్తుండేదని, హనీమూన్కు వెళ్ళేటప్పుడు రఘువంశీ 10 లక్షల బంగారు ఆభరణాలు ధరించాడు. అవన్నీ ఎందుకని ప్రశ్నించాను. వాటిని ధరించాల్సిందిగా సోనం కోరినట్లుగా ఆమె చెప్పింది. సో మొత్తం మీద సోనం ఆడిన నాటకం బయటపడింది. రఘువంశిని సోనం పథకం ప్రకారమే హత్య చేసినట్టుగా ఇక్కడ వెల్లడవుతుంది. ముఖ్యంగా సోనం ఆ కిరాయి హంతకులతో కలిసి ఏ రకంగా హత్య చేసింది, అలాగే ఆ గ్యాంగులో ఉన్నటువంటి రాజ్ కుష్వాతో సోనంకి ఎలాంటి సంబంధం ఉన్నదనే విషయాలపై పోలీసులు ఆరా తీశారు. గతంలో రాజ్ కుష్వా సోనం తండ్రి సంబంధించినటువంటి ప్లైవుడ్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేశాడు. ఆమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడైన అతన్ని సోనం ప్రేమించింది. సోనంతో పరిచయం కారణంగా ఇద్దరు కాస్త రిలేషన్లోకి వెళ్ళిపోయారు. ఆ వ్యవహారం కాస్త ముదిరి పాకాన పడింది. దీంతో ఇద్దరు పెళ్లికి ముందే రిలేషన్లో ఉన్నట్టుగా పోలీసులు
పూర్తి స్థాయి వివరాలను రాబట్టగలిగారు. అయితే ఈ రిలేషన్కి సంబంధించి పెళ్లికి ముందు తల్లిదండ్రులకు చెప్పిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయాలను కప్పిపెట్టి రఘువంశ్తో పెళ్లి చేశారనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద రఘువంశ్తో ఇష్టం లేని పెళ్లి జరిగినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. స్థానికంగా ఇందోర్లో ఆయన వ్యాపారం చేస్తున్నారు. రఘువంశ్ ట్రావెలింగ్ వ్యాపారం ఉంది. అయితే ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ సోనం తండ్రి కూడా ఒక ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉంది. ఇద్దరు కూడా ఉన్నత కుటుంబాలకు చెందినవారే. ఇద్దరు కూడా పరస్పరం సంప్రదింపులతో పెళ్లి జరిగింది. కానీ అంతా బాగానే నచ్చినట్టుగానే సంతోషంగా ఉన్నట్టు నటించిన సోనం తిరిగి రఘువంశిని ఇష్టం లేని పెళ్లి కారణంగా ప్రియుడితో కలిసి అంతా పథకం ప్రకారమే హత్య చేసినట్టుగా పోలీసుల విచారణ వెల్లడవుతుంది. మేఘాలయ పోలీసులు చాలా సీరియస్గా పరిగణించారు దీన్ని. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారడంతో ప్రిస్టేజియస్గా తీసుకొని బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. అనేక పరికరాలు ఉపయోగించారు, డ్రోన్లు ఉపయోగించారు, ఆధునిక సాంకేతికను ఉపయోగించి ఈ కేసును ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. లోయ ప్రాంతాలు కాబట్టి మేఘాలయలో డెడ్ బాడీ కోసం వెతుకుతున్న క్రమంలో చాలా సమయం పట్టింది. దాదాపు 7 రోజుల తర్వాత ఈ కేసును ఛేదించగలిగారు. మొత్తం మీద సోనం బండారం బయటపడింది. పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. మేఘాలయ రాష్ట్రానికి సంబంధించినటువంటి టూరిజాన్ని బదనాం చేసే ప్రక్రియలో భాగంగా ఇలాంటి కొన్ని ఘటనలు జరుగుతాయని, కానీ అక్కడికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేవంటూ ఆయన స్పష్టం చేశారు. మేఘాలయకు సంబంధించినటువంటి టూరిజం విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, భద్రతా విషయంలో పర్యాటకులు రావచ్చంటూ పర్యాటకాన్ని ఎంజాయ్ చేయొచ్చంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇటు రెండు రాష్ట్రాలు కాదు 3 రాష్ట్రాల పోలీసులకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు 3 రాష్ట్రాల్లో విచారణ కొనసాగుతుంది. ఇటు యూపీలోను, అటు మేఘాలయలోను, మరోవైపు మధ్యప్రదేశ్లో, ఈ 3 రాష్ట్రాల్లో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి అంశాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు పోలీసులు మీడియా ముందు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఒక్క ఘటన ఈ రాష్ట్ర ప్రతిష్టని సవాల్ చేసింది. ఆ స్టేట్ టూరిజం పైని అనుమానాలు తలెత్తేలా చేసింది. అసలు ఆలోచించకుండా అక్కడికి వెళ్లిపోవాలనుకునే వాళ్ళంతా ఈ ఘటన గురించి తెలిసాక 1కి 10 సార్లు ఆలోచించే పరిస్థితులు కల్పించింది. కానీ అసలు విషయం తెలిసాక అంత షాక్ అయ్యారు. సైలెంట్ గా కనిపించిన ఆ నవవధువు ఎంత వైలెంటో తెలిసాక ఒక్కొక్కరికి మైండ్ బ్లాంక్ అయింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11న వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ మే 20న హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్ వెళ్లారు. ఈ కొత్త జంట మే 22న ఓ బైక్ ని అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ రోజు రాత్రి ఓ హోమ్ స్టేలో గడిపారు. మే 23న హోమ్ స్టే నుంచి చెక్అవుట్ చేసిన తర్వాత ఉదయం బయటకు వెళ్లేటప్పుడు కనిపించారు. అప్పటిదాకా కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నారు. అక్కడి నుంచి గైడ్ లేకుండానే రాజా సోనం మౌలాకైట్ గ్రామానికి వెళ్లారు. అక్కడే వారి ఆచూకీ గల్లంతైంది. దాంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. నవదంపతులిద్దరూ అదృశ్యమైన 11 రోజుల తర్వాత జూన్ 2న భర్త రాజా రఘువంశీ శవమై కనిపించాడు. సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో రాజా మృతదేహం కనిపించింది. అతన్ని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. నవదంపతులు రాజా రఘువంశీ సోనం మిస్సింగ్ కేసు మేఘాలయ పోలీసులకు సవాల్గా మారింది. హనీమూన్ కోసం వచ్చిన జంట ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. ఈ కేసు ఆ రాష్ట్ర పర్యాటక రంగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. టూరిస్టులకు ఆ స్టేట్ సేఫ్ కాదనే ప్రచారం జరిగింది. మేఘాలయకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడెక్కడో వెతికారు. ఎన్నో సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. వారి సెల్ ఫోన్ టవర్ల లొకేషన్లు గుర్తించేందుకు ఎన్నో తిప్పలు పడ్డారు. 11 రోజుల పాటు అక్కడి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. నవవధువు సోనంని ఎవరేం చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఆమెని ఏం చేశారో అనే భయం అందరిలోనూ తలెత్తింది. సోనం కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ ఆ కొత్త పెళ్లి కూతురుకు ఏమైందోనని ఆందోళనకు గురయ్యారు. కానీ అనూహ్యంగా ఆమె భర్త రాజా మృతదేహం దొరకడంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ హనీమూన్ మర్డర్ కేసులో మరో భయంకరమైన ట్విస్ట్ బయటకొచ్చింది. రాజా రఘువంశీ భార్య సోనమే తన భర్తను చంపిందని పోలీసులు తేల్చారు. సోనం తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులను నియమించిందని దర్యాప్తులో తేలింది.
సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో నిందితురాలు సోనం ఉత్తరప్రదేశ్ గాజీపూర్లోని ఓ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. మిగతా ముగ్గురు నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. సోనంతో పాటు విక్కీ ఠాకూర్, ఆకాష్, ఆనంద్ ని హత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. రఘువంశీని చంపేందుకు అతని భార్య సోనం తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు. ఇన్వెస్టిగేషన్ లో రాజ్ కుష్వాహా పేరు బయటకొచ్చింది. సోనంకు రాజ్ కుష్వాహాతో సంబంధముందని, అతని రఘువంశీ హత్యకు కుట్ర పన్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రాథమిక దర్యాప్తులో సోనంకు వివాహేతర సంబంధముందని, అందుకోసమే ఆమె ప్లాన్ చేసి తన భర్తను చంపించిందని పోలీసులు చెబుతున్నారు. ఈ హనీమూన్ ట్రిప్ మొత్తం రాజా రఘువంశీని చంపేందుకే ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ తో ఇండియా మొత్తం అవాక్కైంది. సోనం చేసిన పనితో ఓ రాష్ట్ర టూరిజం ఇమేజ్ పైనే ప్రశ్నలు తలెత్తాయి. చాలా మందికి ఈ కేసులో ప్రధాన సూత్రధారి సోనమేనని, ఆవిడే తన భర్తను చంపిందని తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళంతా